మేడం 5 సంవత్సరాల పరిపాలన గత 5 సంవత్సరాల్లో పోల్చుకుంటే ఈ 9 నెలలకి ఎలా ఉన్నారు మార్పులు ఏమి? చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా. గత 5 సంవత్సరాల్లో ఏముంది అసలు? పోలీసు కార్యాలయాల దగ్గర నుంచి గవర్నమెంట్ కార్యాలయాల దగ్గర నుంచి అన్ని తనఖాలు పెట్టేసి తాకట్లు పెట్టేసి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని కబ్జాలు చేసేయడం, ప్రభుత్వ ఆస్తుల్ని తనఖాలు పెట్టేయడం. అసలు పోయిన ప్రభుత్వంలో ఏమీ లేదు, ఏముందని అసలు పోల్చడానికి ఏమీ లేదు. అభివృద్ధి ఏమన్నా ఉంటే ఈ 6 నెలల కాలంలోనే జరిగిపోయింది, ఇంకా చాలా జరుగుతుందని చెప్తా ఉన్నాం. వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారు అక్రమంగా అని చెప్పేసి. అది అక్రమం కాదమ్మా. తప్పు చేసినప్పుడు శిక్ష ఎప్పుడైనా అనుభవించవలసిందే. తప్పులు చేశారు, చాలా తప్పులు చేశారు, అది ఎప్పటికైనా అనుభవించాల్సిందే. అది ఇప్పుడు సమయం వచ్చింది, అనుభవిస్తున్నారు. అసలు ఏమాత్రం అంటే చట్టం ఎవరికైనా ఒకటే. అది మా కళ్యాణ్ గారు చెప్తారు, తప్పు ఎవరు చేసినా నేను చేసినా నన్నన్నా ప్రశ్నించండి అని. ఆయన ఎడం చేయ తెలియకుండా తప్పు చేస్తే ఎడం చేయి నరికేసుకుంటాడు, అలాంటి రకమైన. కాబట్టి తప్పులు మా పార్టీ నుంచి కానీ మా పార్టీ నాయకుడి నుంచి కానీ తప్పులు చేసిన వాళ్ళని, అన్యాయాలు చేసిన వాళ్ళని ఆయన ఇప్పుడు చట్టం ద్వారా, చట్టం చేస్తుంది కాబట్టి భారత న్యాయ వ్యవస్థకి చాలా ఉన్నతమైన పవర్స్ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇప్పుడు చేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? చెప్పాను కదమ్మా, భరతమాత ముద్దు బిడ్డ మా పవన్ అన్న, భరతమాత కిరీటంలో కలికితున్నాయి మా పవన్ అన్న. మళ్ళీ చెప్తున్నాను, కొల్లగొట్టినాడురో కొల్లగొట్టినాడురో, తెలుగు ప్రజల గుండెల్ని కొల్లగొట్టినాడురో కొల్లగొట్టినాడురో కొల్లగొట్టినాడురో, తెలుగు ప్రజల మనసుల్ని కొల్లగొట్టినాడురో. ఇంకేం చెప్తామమ్మా? ఒక్క మాటలు ఏంటి, ఎన్ని మాటలైనా ఆయన కోసం అదే చెప్తాం. చెప్పడానికి లేదు.